శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో అరుణాచలేశ్వరుని మీద కోపంతో ఆ పీతకుచాంబ అమ్మవారు తలుపులు మూసుకుని ఉంటే అమ్మవారిని బ్రతిమాలుతూ అరుణాచలేశ్వరుడు ఏ విధంగా తిరిగి యథాస్థానంలో ఆసీనులవుతూ ఆయన నాకు ఒకసారి అనుగ్రహించిన దివ్యలీలను దర్శించుకున్నాం. ఈ భాగంలో అరుణగిరికి స్వీయ ప్రదక్షిణగా వచ్చిన అరుణాచలేశ్వరుడు రాజగోపురం ముందు ఉన్న మండపం నుండి ఆలయంలో యథాస్థానంలో కొలువై భక్తులను ఏ విధంగా అనుగ్రహిస్తారో ఇప్పుడు దర్శించుకుందాం. రాజగోపురం ముందు ఉన్న మండపం నుండి అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఈశాన్య ద్వారం నుండి ఆలయంలోకి ప్రవేశించినప్పటి నుండి అరుణాచలేశ్వరుని గర్భాలయానికి కుడివైపున సోమాస్కందమూర్తి కొలువయ్యే సన్నిధికి ముందు భాగంలో ఉన్న చోటు దొరుకుతుందో లేదో అని నేను చాలా ఒత్తిడికి లోనవుతాను. ఎందుకంటే ఏ గోపురానికి ఆ గోపురం వద్ద ఆలయ సిబ్బంది ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసి ఉంది, మీరు వెళ్ళటానికి వీల్లేదు అని ఎక్కడికక్కడ అడ్డుపడుతూ ఉంటారు. ప్రతి గోపురాన్ని దాటుకుని ఎంతో ఆరాటపడుతూ లోపలికి వస్తాము. అందులోనూ నా కూడా ఈ సంవత్సరం వచ్చే భక్తులకు అరుణాచలేశ్వరుని యొక్క స్వేద బిందువులను దర్శింపచేస్తానని 2 రోజుల ముందు నుండి చెప్పి మరీ ఊరిస్తాను. అందువల్ల ఆ చోటుకు వెళ్ళి నిలబడితే గాని ఆ దివ్యలీలా వైభవాన్ని దర్శించలేము. ప్రధాన ద్వారం నుండి ఈశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ వస్తుంటే మనిషి కదలడానికి కూడా వీలు లేనంతగా భక్తులు కిక్కిరిసి ఉంటారు. ఈ చివరి నుండి సోమాస్కందమూర్తి యథాస్థానంలో కొలువయ్యే సన్నిధి వద్దకు చేరాలంటే ఎంత కష్టమో చెప్పలేను. కానీ అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరుణ్ణి సుందరుణ్ణి నేను ఇలా వేడుకున్నాను. నా కూడా వచ్చిన భక్తులకు అరుణాచలేశ్వరునికి పట్టే స్వేద బిందువులను దర్శింపచేస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టడం ఖచ్చితంగా మీ బాధ్యతే, నా వల్ల ఏదీ కాదు అని శరణాగతి చెందగా ఇసుక వేస్తే రాలనంతమంది భక్తుల మధ్య నుండి ఆయన సన్నిధికి ఎలా వెళ్ళానో తెలియదు. మొత్తానికి ఆ సన్నిధి ముందుకు చేరుకున్నాము. ఇంత కష్టపడి వెళ్ళేసరికి సోమాస్కందమూర్తి సన్నిధి ముందు అడ్డంగా ఇనుప గేటు పెట్టి ఉంది. ఆ నిమిషంలో ఆ గేటును బద్దలు కొట్టాలన్న ఉద్రేకం వచ్చిన వెంటనే అరుణాచలేశ్వరునితో ఈ గేటు దాటితే నీకు చాలా సమీపంగా వచ్చేస్తాం, ఏదన్నా చేసి ఈ గేటు తీయి అని వేడుకున్నాను. ప్రతిరోజు అరుణాచలేశ్వరుని ఆలయాన్ని దర్శించే భక్తుడు బాలాజీ గేటుకి ఇటువైపునున్న నన్ను చూసి, అక్క నువ్వు ఇక్కడున్నావేంటి, లోపలికి రా అని తాళ్లతో కట్టబడిన ఆ గేటుని తీయగానే ఎంత వేగంగా వెళ్ళానో నాకే తెలియదు. ఏ ప్రదేశంలో నిలిచి ఉంటే అరుణాచలేశ్వరునికి పట్టే స్వేద బిందువులను అత్యంత సమీపంగా దర్శించవచ్చో ఆ ప్రదేశంలోకి వెళ్ళి నిలబడ్డాను. ఇంతలో అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవంతో వస్తూ ఉంటే ఆయన ముందు భాగం ఎంత అందంగా అలంకరణ చేస్తారో వెనక భాగం కూడా మరింత అందంగా అలంకరిస్తారు. అలా అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ అమ్మవారి వద్దకు రాగానే సుందరమూర్తి నాయనారుకు ప్రతినిధిగా అరుణాచలేశ్వరుడు అపీతకుచాంబ అమ్మవార్ల మధ్య సంధి కుదర్చడానికి ఓదువారు అమ్మవారిని కీర్తిస్తూ ఉంటారు.
అప్పుడు అమ్మవారు సుందరునితో, ప్రతిసారి భక్తులను అనుగ్రహించడానికే ప్రాధాన్యత ఇస్తూ ఎప్పటికప్పుడు నన్ను విస్మరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా నన్ను విస్మరించిన భృంగికి మోక్షాన్ని ప్రసాదించారు. ఎప్పుడూ భక్తుని మీదే గాని నా మీద ప్రేమ ఎక్కడుందా ఆయనకు అని అమ్మ చెప్పగానే సుందరుడు అమితమైన భక్తితో ప్రేమగా అమ్మవారిని అమేయంగా కీర్తిస్తున్నారు. అయినా అమ్మవారు ఒప్పుకోలేదు. అరుణాచలేశ్వరుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి రెండవసారి మరింత ఉత్సాహంగా ఆనంద తాండవం చేసుకుంటూ వస్తారు. వాయిద్యాల మధ్య, భక్త సందోహం మధ్య ఈ సన్నివేశం చూడటానికి ఎంతో ఉత్కంఠంగా, రమణీయంగా, రసవత్రంగా ఉంటుంది. రెండవసారి అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేసుకుంటూ అమ్మవారి వద్దకు వచ్చి బ్రతిమాలుతారు. అయినా అమ్మ తలుపు తీయదు. అరుణాచలేశ్వరుడు మళ్ళీ వెనక్కి వెళతారు. ఇప్పుడు మూడవసారి అరుణాచలేశ్వరుడు ఆనంద తాండవం చేసుకుంటూ వస్తుండగా సుందరుడు అమ్మవారిని మరింత ప్రేమగా వేడుకుంటూ ప్రాధేయపడుతూ ఉండగా సుందరుని ప్రార్థనను మన్నించి అమ్మ ప్రసన్నురాలై సుందరుని ఏం కావాలి అని అడిగింది. అప్పుడు సుందరుడు అమ్మవారితో, అరుణాచలేశ్వరుడితో కూడిన నీ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శింపచెయ్యి అని కోరుకున్నారు. అప్పుడు అమ్మ పీతకుచాంబ అరుణాచలేశ్వరుని స్థానం నుండి తన యథాస్థానానికి వెళుతుంది. అప్పుడు అరుణాచలేశ్వరుడు అమ్మ పక్కన తన యథాస్థానంలో ఆసీనులవుతారు. సుందరుడు కోరిన మేరకు అరుణాచలేశ్వరునితో కూడిన అమ్మ సుందరునితో పాటు భక్తులందరికీ దర్శనమిస్తుంది. ఈ మహోత్సవాన్ని దర్శిస్తున్న భక్తులందరూ ఆనంద పారవస్యంలో మునిగిపోతారు. అరుణాచలేశ్వరుడు యథాస్థానంలో కొలువైన తరువాత పల్లకీలను మోసిన భక్తులు ఎంతో ఆనందోత్సాహంతో కేరింతలు కొడతారు. వారు స్వామిని దర్శించుకుని బయటకు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న భక్తులు లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుని బయటకు వస్తారు. ఈలోగా నేను నా కూడా వచ్చిన వారితో, ఇప్పుడు స్వామి నుండి శ్వేత బిందువులు వస్తాయి చూడండి అని చెప్పాను. కానీ ఆ శ్వేత బిందువులు రాలేదు. 2 రోజుల నుండి ఈ మహోత్సవంలో స్వామికి సమీపంగా ఉంటూ నా కూడా ఉన్న భక్తులను ఉత్తేజపరిచి శ్వేత బిందువులను ప్రత్యక్షంగా దర్శింపచేస్తాను అని తీసుకొచ్చిన తర్వాత స్వామి నుండి శ్వేత బిందువులు రాకపోయేసరికి ఆ భావోద్వేగాన్ని నేను మాటల్లో వివరించలేను. వెంటనే అరుణాచలేశ్వరునితో వీరికి నా గత అనుభవాన్ని చెప్పి తీసుకువచ్చాను. ఇప్పుడు నా మాటను అబద్ధం చేయకు తండ్రి అని ప్రార్థించాను. ఇంతలో ఆలయ సిబ్బంది, మాధవి అక్క లోపలికి వెళ్ళు అన్నారు. శ్వేత బిందువులు రానప్పుడు నేను లోపలికి వెళ్ళి ఏం చేస్తాను అని అక్కడే ఆగిపోయాను. భక్తులందరూ బయటకు వచ్చేసిన తర్వాత ఒక తలుపు మూసి 2వ తలుపు తెరిచి ఉంది. ఆ తలుపుకున్న కిటికీలో నుంచి చూడగానే స్వామికి శ్వేత బిందువులు కారటం మొదలయ్యాయి. వెంటనే లోపలికి వెళ్ళి అత్యంత సమీపంగా స్వామిని దర్శించుకుని నా కూడా వచ్చిన భక్తులకు కూడా దర్శింపచేశాను. ఆ సమయంలో నేను ఏ స్థితిలో ఉన్నానో కూడా చెప్పలేను.
బాహ్యంగా ఎలాంటి అనుబంధమైనా చెప్పిన వెంటనే మాట వినరు. అలాంటిది జగత్తుకే తండ్రి అయిన అరుణాచలేశ్వరుడు నేను ప్రార్థించిన వెంటనే అనుగ్రహించిన దయను నేను ఏ విధంగా వివరించగలను? ఇంతలో ఆలయ సిబ్బంది లోపలికి వెళ్ళిన భక్తులను బయటికి వచ్చేయమని తొందర పెడుతున్నారు. నేను బయటికి వచ్చేద్దామని అనుకుంటుంటే కార్తీక్ గురుకులు వచ్చి మాధవమ్మ ఉండు అని అన్నారు. ఆ పిలుపు నాకు సాక్షాత్తు అరుణాచలేశ్వరుని పిలుపులా అనిపించింది. స్వామి ప్రసాదమైన పాయసాన్ని స్వామి సమక్షంలోనే నాకు ఇచ్చారు. ఆ ప్రసాదాన్ని తీసుకుని నా కూడా ఉన్న వారికి కూడా ఇచ్చి దేహం కదలలేని పరిస్థితుల్లో బయటకు వచ్చాను. బయట ఉన్న భక్తులందరూ నువ్వు లోపలికి ఎలా వెళ్ళావు అని అడుగుతున్నారు. ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేను. ఆ అనుగ్రహాన్ని తట్టుకోలేక ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేద్దామా అని ఆరాటపడుతూ ఉన్నాను. విగ్రహం అంటే పంచలోహంతో చేసింది మాత్రమేనా? సాక్షాత్తు పరమాత్మే. దాన్ని గ్రహించటం మానేసి ఇది గొప్ప అది గొప్ప అని ఒక దేవాలయంలో ఉన్న పరమేశ్వరుడు శక్తివంతుడు, మరొక దేవాలయంలో ఉన్న పరమేశ్వరుడు శక్తివంతుడు కాదు అని వాదిస్తూ ఉంటాం. ప్రతి చిన్న మూర్తి కూడా సాక్షాత్తు పరమేశ్వరుడే. అక్కడ మన అవగాహనతో కూడిన విశ్వాసాన్ని బట్టి ఆ శక్తి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఇంతటి మహోత్సవాన్ని దర్శించిన భక్తులందరూ ఎంతో ధన్యులు. రోజుల నుండి అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని పల్లకిని మోసిన భక్తులు భుజాల నుండి రక్తం స్రవిస్తున్నా వారు లెక్క చేయకుండా అరుణాచలేశ్వరుని అనుగ్రహానికి పాత్రులయ్యామని తమకు లభించిన భాగ్యాన్ని తలుచుకుంటూ వారి ముఖాలు ఎంతో ఆనందంతో వెలిగిపోతూ ఉంటాయి. 2 రోజుల నుండి ఉత్సాహంగా అరుణాచలేశ్వరునితో పాటు ఉండటం వల్ల కలిగిన ఆనందం, అనుభూతి, అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుడు యథాస్థానంలోకి వెళ్ళి ఆసీనులయ్యేసరికి మళ్ళీ సంవత్సరం కాలం పాటు నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాములే అనుకుని ఆయన అనుగ్రహాన్ని తలుచుకుంటూ ఇంటికి వస్తాము. తిరువుడల్ కండార్కు మరువుడల్ ఇల్లే అనే నానుడి అరుణాచల క్షేత్రంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది. అంటే ఈ తిరువుడల్ మహోత్సవాన్ని దర్శించిన వారికి మరుజన్మ లేదు అనేది ఇక్కడ వారి విశ్వాసం. ఊడల్ అంటే భార్యాభర్తల కలహం, ఉడల్ అంటే దేహం అని అర్థం. ఒక సంవత్సరం తిరువుడల్ మహోత్సవాన్ని దర్శించి ఆలయ మెట్ల మీద కూర్చుని ఉండగా మా పాప సృజన నాతో, అమ్మా నువ్వు ఐబిఎంవరంలో ఉంటే ముక్కనుమ రోజున నీకు ఇష్టమైన పదార్థాలన్నీ తినేదానివి కదా, కానీ అరుణాచలేశ్వరుని కరుణ ముందు అవన్నీ ఎంతమ్మా అని అడిగింది. ఇంతలో అరుణాచలేశ్వరుని ఆలయానికి ఎదురుగా ఉన్న కన్నన్ స్టోర్స్ యజమానులైన కన్నన్ దంపతులు నా దగ్గరికి వచ్చి, మాధవి ఇప్పుడు మా ఇంటికి భోజనానికి రావా అని అడిగారు. వెంటనే మేము వారింటికి భోజనానికి వెళ్ళాము. నేను ఆంధ్రాలో ఏ ఇష్టమైన పదార్థాలను తింటానో వాటినే వారు పెట్టేసరికి నేను మా అమ్మాయి ముఖముఖాలు చూసుకుని అరుణాచలేశ్వరుని దయకు కళ్ళల్లో నీరు కారుతుండగా వాటిని తిని ఇంటికి వచ్చాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి చిన్న విషయంలోనూ అరుణాచలేశ్వరుడు మనందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతటి మహిమాన్వితమైన తిరువుడల మహోత్సవాన్ని దర్శించిన మనందరికీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరుని అనుగ్రహంతో మరుజన్మలేని స్థితి రావాలని ప్రార్థిస్తూ ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ అపీతకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం సుందరేశాయ నమః. ప్రేమతో నీనామమాలించు భక్తుల భక్తుగా బ్రోవు మరుణాచల.
शिवनिधि शिवालया